నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏదైతే నిన్నటి దినాన ఇద్దరు శాశ్వత మాజీలు, అంటే ఇంకా వాళ్ళు శాశ్వతంగా మాజీగానే ఉంటారు కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రి పలంనేరులో ప్రజాగలం అనే పేరుతో నిర్వహించినటువంటి సభలో ప్రసంగించినటువంటి మాటల గురించి, ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మొట్టమొదట వాళ్ళు నన్ను చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చెప్పకపోతే ఏం చేస్తానో కూడా నేను ఇప్పుడు చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే ఆయన ఇక్కడికి విచ్చేసి మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని దుర్భాషలాడి, ఏదైతే ఆయన మాట్లాడాడో ఒక్కటి కూడా నిజం లేకుండా అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. నన్ను దుర్మార్గుడు అని కూడా మాట్లాడడం జరిగింది. నిన్ను తిట్టినటువంటి వ్యక్తి, పార్టీలు మారినటువంటి వ్యక్తి, ఆయన అన్ని రోగాలకి ఏదో మందు అంట. అన్ని రోగాలకి మందు అయితే మన కరోనాకి ఆయన్ని వాడుకోవాల్సిందే. యాడిపోయింది ఈ మందు? కరోనా టైంలో, కరోనా సమయంలో ఈ మందుని వాడుకుంటే బాగుండేదేమో అని కూడా నాకు వింటే నవ్వు వచ్చింది. నువ్వు భయపడి హైదరాబాద్లో దాక్కున్నావు, ఈయనేమో బెంగళూరులో దాక్కున్నాడు. ఈ అన్ని రోగాలకి మందుని మీరు వాడుకొని నువ్వు సంకలో పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగినది కదా. ఆ రోజు అన్ని రోగాలకి మందు అమర్నాథ్ రెడ్డి కాబట్టి ఆయన నా సంకలో ఉన్నాడని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో తిరిగింటే బాగుండేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, మీరు ఎన్ని కుయత్తులు పన్నినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పలమనేరు నియోజకవర్గ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎలాంటి వాడు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు ఎలాంటి వాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను పలంనేరుకు హంద్రినివా నీళ్లు తెచ్చాడని అడిగాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నా పక్కనే ఉండే కుప్పానికి కనీసం కాలువ పనులు కూడా పూర్తి చేయలేకపోయావు. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ పనులన్నీ కూడా పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు అందించాం. నీ హయాంలో కుప్పానికి నీళ్ళు రాలేదు, గుర్తుపెట్టుకో. వచ్చాయా? రాలేదు. కానీ నీకు ఇప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితి. కుప్పంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు, రాష్ట్రంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావని నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా నీ పార్టీకి స్పందన ఉండదు. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సభ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈయన జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చెప్తారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు జౌలు వీధి ఎవరిలో మీటింగ్ పెడతారా? ఎప్పుడన్నా చూసాము మనము? నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, నేను ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు జౌలు వీధిలో మీటింగ్ పెట్టినది చరిత్ర లేదు. ఈ పలంనేరుకి జౌలు వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా ఏ పార్టీలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా జౌలు వీధిలో మీటింగ్ పెట్టిందా? ప్రజలు కరువు అయ్యారు,
ప్రజల్లో స్పందన లేదు మీ పార్టీకి, మీకు మీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడావు. ఇప్పుడు రా బయటికి రా పరదాలు కట్టుకొని అన్నావు. పరదాలు కట్టుకొని తిరిగేది కాదు, ఇప్పుడు బయటకు వచ్చి తిరిగి అన్నావు. నేను చూడలా జనసముద్రం, కడప జిల్లాలో జనసముద్రాన్ని చూశారా నిన్న? కాబట్టి ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా నేను క్లుప్తంగా సమాధానాలు చెప్తా. నువ్వు ఏదైతే నన్ను 5 కోట్లు విలువ చేసే శివాలయం ఆస్తి కొట్టేశాడని కూడా మాట్లాడావు. నేను ఎక్కడికి రమ్మన్నా వద్దు, ఎక్కడా కూడా వద్దు, శివాలయంకి వస్తా. ఈరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు కన్నా సాయంత్రం లోపు నాకు జవాబు చెప్పలేదంటే నేను రేపు 10 గంటలకు శివాలయంకి వచ్చి ఆ దేవుడు ముందరే ప్రమాణం చేస్తాను. అన్నీ కూడా నిజాలే మాట్లాడతా. నేను మీలాగా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నిరూపించగలిగితే మీరు ఏం చెప్తే, ప్రజలు ఏం చెప్తే దానికి నేను వింటా. అదేవిధంగా మీరందరూ కూడా గమనించాల్సింది, ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి మిస్బా చనిపోయింది. మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడారు. మిస్బా మరణానికి మా పార్టీకి ఏమాత్రం సంబంధం ఉంది అని నిరూపించినా కూడా మీరు చెప్పిందని మేము తల ఉంచుతాం. ప్రజలు మీరు గమనించండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే మాట్లాడాడో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే ఉంది. ఒక్క నిజం కూడా నిన్న మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా ముస్లింలని మీ ఇండ్లు దోచేస్తాడు, స్పెసిఫిక్గా మాట్లాడాడు. మసీదుల్ని కబ్జా చేస్తాడు అని. ఈ పెద్ద మనిషి పనికిమాల ఎమ్మెల్యే అనే మాట్లాడటం ఆయన దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ మనిషి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉంటే పలమనేరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ 32,000 మెజార్టీ ఇచ్చారంటే నేను పనికి మాలిన వాళ్ళ లేదా వాళ్ళు పనికి మాలిన వాళ్ళని ప్రజలే గుర్తిస్తారని కూడా మీకే తెలియజేస్తా ఉన్నా. ప్రమాణం చేస్తా, ఎక్కడైనా సరే నేను కాలువలో ఇసుకెత్తానని కానీ లేదా చెరువుల్లో ఇసుకెత్తి బెంగళూరు తోలానని కానీ వాళ్ళు నిరూపించాలి. లేదంటే నేను రేపు పొద్దున్నే శివాలయంలో ప్రమాణం చేస్తా. లేదంటే ఆయన వచ్చి ప్రమాణం చేయమనండి, ఎమ్మెల్యే ఇసుకెత్తుకొని పోయి బెంగళూరులో అమ్మినాడు, శివుడి మీద సాక్షి, శివుడి మీద ప్రమాణం చేస్తా ఉన్నానే చేయమనండి. ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే ఇసుక పాలసీని గత ప్రభుత్వాలు ఫ్రీ అని చెప్పి వాళ్ళ నాయకులు దోచుకునే విధంగా పెట్టారు స్కీమ్. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక పాలసీ, ఒక చట్టం తెచ్చి ఆ ఇసుక ద్వారా ప్రభుత్వానికి నిధులు వచ్చే విధంగా, ఆ నిధులతో ప్రజలకు మంచి చేసే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఒక రేట్ ఫిక్స్ చేసి అన్ని చోట్ల ట్రాన్స్పరెంట్గా కూడా ఇసుక అనేది ప్రభుత్వమే చూసుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ కూడా అతీతమైన కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి కండవా కప్పిండాల. ఇద్దరు సిక్కుమారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పార్టీలోకి రావాలంటే ఫస్ట్ నాయన నువ్వు రిజైన్ చేసిరా, నేను పార్టీలోకి చేసుకుంటాను. సిగ్గులేని వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకుంటాం. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. Onde vai? Você vai